హాయ్, ఈ వీడియోలో మనం లైట్నింగ్ డేటా సర్వీస్లో 3 బేస్ కాంపోనెంట్స్ ఉంటాయి. లైట్నింగ్ రికార్డ్ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్, లైట్నింగ్ రికార్డ్ ఎడిట్ ఫామ్. సో అందులో మనం ఫస్ట్ ఈ లైట్నింగ్ రికార్డ్ ఫామ్ గురించి తెలుసుకుందాము. ఈ రికార్డ్ ఫామ్ యూజ్ చేసి మనం ఏమేం ఫీచర్స్ని గెట్ చేసుకోవచ్చు అనేది విల్ సీ. ఓకే, ఫస్ట్ ఒక LWC కాంపోనెంట్ క్రియేట్ చేద్దాము. సో నేమింగ్ వచ్చేసి LWC రికార్డ్ ఫామ్. ఓకే, and is exposed app page, record page, home page. So as usual మనం ఎప్పుడైతే ఒక లైట్నింగ్ కార్డ్, ఓకే, సో కార్డ్ ఇవ్వడం వల్ల మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. టైటిల్ రికార్డ్ ఫామ్ బేసిక్. ఓకే, సో ఒక లైట్నింగ్ కార్డ్ అయితే అయిపోయింది. అండ్ ఈ లైట్నింగ్ కార్డ్లో ఇప్పుడు మనం బేస్ కాంపోనెంట్ లైట్నింగ్ రికార్డ్ ఫామ్, ఈ బేస్ కాంపోనెంట్ని వీఆర్ కాలింగ్ దిస్. ఈ బేస్ కాంపోనెంట్లో మనకి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఆబ్జెక్ట్ API నేమ్ కావాలి. ఓకే, అంటే ఏ ఆబ్జెక్ట్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాము వీ హ్యావ్ టు మెన్షన్ హియర్. అండ్ ఏ ఆబ్జెక్ట్ ఏ రికార్డ్, ఓకే, ఏ రికార్డ్ మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాము. దెన్ లేఅవుట్ టైప్. లేఅవుట్ టైప్ అంటే మనకి సేల్స్ ఫోర్స్లో 2 types ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయి. పేజ్ లేఅవుట్ అండ్ కాంపాక్ట్ లేఅవుట్. రైట్, పేజ్ లేఅవుట్లో ఏమవుతుంది, దిస్ ఇస్ కంప్లీట్ డీటెయిల్ పేజ్ ఏదైతే ఉంటుందో అవన్నీ మనకి పేజ్ లేఅవుట్లో డిఫైన్ చేస్తాం. ఏవేవి ఫీల్డ్స్, ఎన్ని ఫీల్డ్స్ కనిపించాలి అని చెప్పేసి. అండ్ కాంపాక్ట్ లేఅవుట్ అంటే ఇక్కడ పైన ఉండేది కాంపాక్ట్ లేఅవుట్ అంటాం. అంటే మనకు క్విక్గా కొన్ని ఇంపార్టెంట్ ఫీల్డ్స్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కాంపాక్ట్ లేఅవుట్లో డిఫైన్ చేస్తాం. సో ఈ లేఅవుట్ టైప్ ఏదైతే ఉందో మనకి ఫుల్ లేఅవుట్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కనిపించాలా, అదెల్స్ కాంపాక్ట్ లేఅవుట్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కనిపించాలా అని దానికి ఆన్సర్ అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం ఇప్పుడు ఫుల్ అని ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ ఎన్ని ఫీల్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఓకే, ఆబ్జెక్ట్ API నేమ్ హార్డ్ కోడ్ చేద్దాం ప్రస్తుతానికి. ఫర్దర్గా విల్ సీ హౌ వీ కెన్ డూ ఇట్ యాజ్ డైనమిక్గా ఎలా పాస్ చేయాలనేది చూద్దాము. అండ్ రికార్డ్ ఐడి విల్ పాస్ అ రికార్డ్ ఐడి హియర్. ఓకే, లెట్ సేవ్ ఇట్. మనం ఇంకా JS టచ్ చేయలేదు. జస్ట్ 3 అట్రిబ్యూట్స్ ఇచ్చాము. ఆబ్జెక్ట్ API నేమ్, రికార్డ్ ఐడి అండ్ ఇంకోటి లేఅవుట్ టైప్. ఓకే, అండ్ లేఅవుట్ టైప్లో మనం ప్రస్తుతానికి ఫుల్ లేఅవుట్ ఇచ్చాము. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ కొన్ని ఫీల్డ్స్కి పెన్సిల్ ఐకాన్ లేదు, కొన్ని వాటికి పెన్సిల్ ఐకాన్ ఉంది. పెన్సిల్ ఐకాన్ ఎందుకు లేదు అంటే కొన్ని ఫీల్డ్స్ ఆటో నంబర్ ఆర్ ఎల్స్ రీడ్ ఓన్లీ ఫీల్డ్ ఆర్ ఎల్స్ ఫార్ములా ఫీల్డ్స్, వీటికి మనం ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు, అవి ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతాయి. సో అలాంటి ఫీల్డ్స్ దగ్గర మనకి పెన్సిల్ ఐకాన్ అనేది ఉండదు. అండ్ బై డిఫాల్ట్గా ఇది వ్యూ ఓన్లీ ఫామ్లో ఉంది. అండ్ బై డిఫాల్ట్గా ఇది 1 కాలమే ఉంది. అంటే ఇక్కడ చూడండి సైడ్ బై సైడ్ ఉంది, బట్ ఇక్కడ మనకి ఒకటే కాలంలో ఉంది. మనకి ఇప్పుడు 2 కాలమ్స్లో రావాలి అంటే we can mention here. Okay, columns equal to 2. We can mention any number of columns also. ఓకే, ఇప్పుడు చూడండి 2 కాలమ్స్ వచ్చాయి ఇక్కడ మనకి. రైట్, అండ్ ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది డైరెక్ట్ మనకి ఇట్లా వ్యూ ఫామ్లోనే ఉంది, మనకి ఎక్కడ కూడా ఎడిట్ లాగా కనిపించట్లేదు. క్యాన్సల్, సేవ్ ఇలాంటి బటన్స్ కనిపించట్లేదు. మనం పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇది ఎడిట్ ఫామ్లోకి వెళ్ళిపోయి క్యాన్సల్ అండ్ సేవ్ 2 బటన్స్ మనకి వచ్చాయి ఇక్కడ. అండ్ ఇఫ్ వి చేంజ్ ఎనీథింగ్ ఆటోమేటిక్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ హియర్ ఆల్సో. సీ హియర్ 250 ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో చేంజెస్ అనేవి ఈజీగా మారిపోతాయి ఇక్కడ మనకి రికార్డ్లోకి.
సో ఇక్కడ మనకి ఈ రికార్డ్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, క్విక్గా ఎప్పుడైనా యాడ్ చేయాలనుకున్నా, వ్యూ ఆర్ అప్డేట్ చేయాలనుకున్నప్పుడు ఈ రికార్డ్ ఫామ్ యూజ్ చేస్తాము. అలాగే లేఅవుట్ టైప్లో మనకి ఫుల్ లేఅవుట్ ఉంటుంది, కాంపాక్ట్ లేఅవుట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ ఫుల్ అని ఇచ్చాము, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ కాంపాక్ట్ అని ఇద్దాము. సో కాంపాక్ట్ అని ఇస్తే ఇప్పుడు ఇన్ని ఫీల్డ్స్ కనిపించాయి కదా, అవన్నీ కూడా లెస్ అవుతాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి తగ్గాయి. ఎందుకు అంటే మనకి ఇక్కడ కాంపాక్ట్ లేఅవుట్కి వెళ్ళిపోతే మనం ఎన్ని ఫీల్డ్స్ అయితే ఇక్కడ యాడ్ చేసామో లైక్ లిమిట్ ఉంటుంది రైట్. ఈ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ని మనం ఇక్కడ యాడ్ చేయగలం అండ్ అవే మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ పెన్సిల్ అకౌంట్ క్లిక్ చేస్తే ఎడిట్ అండ్ క్యాన్సిల్ అండ్ సేవ్ వస్తాయి. ఇఫ్ వీ డూ ఎనీ చేంజ్ automatically it will reflect here, right? And then mode, and by default గా ఇది మనకి వ్యూ మోడ్ లో ఉంటుంది. we can change to edit, view or read only, ఎనీ మోడ్ మనం పెట్టుకోవచ్చు. వ్యూ అని అంటే మనకి ఇక్కడ క్యాన్సిల్ అండ్ సేవ్ బటన్ కనిపించవు డిఫాల్ట్ గా. ఎడిట్ అని ఇచ్చామనుకోండి, అది ఆల్వేస్ ఇక్కడ మనకి ఎడిటబుల్ మోడ్ అంటే ఇట్లా కనిపిస్తుంది, ఇలానే కనిపిస్తుంది మనం రికార్డ్ ఓపెన్ చేయగానే. ఓకే, అండ్ ఇంకొకటి రీడ్ ఓన్లీ మోడ్ ఇస్తే ఎలా కనిపిస్తుంది. సో విల్ క్విక్లీ గివ్ హియర్ మోడ్. ఓకే, మోడ్ బై డిఫాల్ట్ గా వ్యూ ఉంది కాబట్టి నో నీడ్ టు గివ్ స్పెసిఫిక్లీ. దాన్ని ఇప్పుడు ఎడిట్ ఇద్దాము. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఇలా కనిపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము మనం, ఎందుకంటే ఇక్కడ మోడ్ ఇప్పుడు ఎడిట్ అని ఇచ్చాము. ఓకే, ఇఫ్ యూ సీ నౌ మనం ఎప్పుడైతే పేజ్ ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా మనకి ఇలానే ఉంటుంది, ఎడిట్ మోడ్లో ఉంటుంది. సో చేంజెస్ కూడా ఈజీగా రిఫ్లెక్ట్ అయిపోతాయి. సో ఇది ఎడిట్ మోడ్. నెక్స్ట్ ఏంటి మోడ్ వచ్చేసి రీడ్ ఓన్లీ మోడ్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు రీడ్ ఓన్లీ మోడ్ అంటే మనకి పెన్సిల్ ఐకాన్స్ ఉండవు. we can't edit, we can't change anything, జస్ట్ మనకి ఆ రికార్డ్కి యాక్సెస్ చూడడానికి మాత్రమే యాక్సెస్ ఉంది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి. ఓకే, ఇది రీడ్ ఓన్లీ మోడ్. సో ఫస్ట్ సినారియో ఏంటి, మనం రికార్డ్ ఐడిని డైనమిక్గా కాకుండా హార్డ్ కోడ్ చేసాము అండ్ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ కూడా హార్డ్ కోడ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ హార్డ్ కోడ్ కాకుండా జేఎస్ నుంచి తెచ్చుకుందాము. సో జేఎస్ నుంచి మనకి ఏపీఐ డెకరేటర్ మనకు ఆల్రెడీ తెలుసు. ఏపీఐ డెకరేటర్ యూజ్ చేసి we can get object API name and then @API record ID. ఈ రెండు ఫీల్డ్స్ వాల్యూస్ మనం గెట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో ఈ వాల్యూసే విల్ పాస్ హియర్ డైనమిక్గా. డైనమిక్గా ఎలా పాస్ చేయాలంటే విల్ సీ హియర్ బేసిక్ కాకుండా డైనమికలీ. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్ మనం పాస్ చేస్తాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా హార్డ్ కోడ్ చేసే బదులు డైనమిక్ ఇలా పాస్ చేస్తాము. ఫ్లవర్ బ్రాకెట్లో ఏదైతే మెన్షన్ చేస్తామో అదంతా కూడా మనకి జేఎస్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ బ్రాకెట్లో మనం రికార్డ్ ఐడిని కూడా పాస్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ రీడ్ ఓన్లీ ఎడిట్ ఇద్దాం ఇక్కడ. ఓకే, లెట్స్ రిఫ్రెష్ దిస్. సో కొన్నిసార్లు ఇది వెంటనే రిఫ్రెషింగ్ ఇష్యూ వల్ల కూడా మనకి డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. చూడండి, ఇంక ఇక్కడ ఈ స్పిన్నర్లోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫెచింగ్ దట్ రికార్డ్ ఐడి అండ్ ఏపీఐ నేమ్, ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్. ఆ రెండు ఉంటేనే కదా మనకి రికార్డ్ అనేది కనిపించేది. యా, ఒకసారి రిఫ్రెష్ చేయడం వల్ల దెన్ వి గాట్ ఇట్. ఓకే,
ఇదైతే రీడ్ ఓన్లీ మోడ్, ఇది బేసిక్. ఇదంతా మనం హార్డ్ కోడ్ చేసాము. అండ్ ఇక్కడ ఎడిట్ మోడ్ ఇచ్చాము. అండ్ ఇదంతా కూడా మనకు డైనమిక్గా వచ్చింది. విల్ ఓపెన్ అదర్ రికార్డ్. ఓకే, సో ఈ P12 ఓపెన్ చేద్దాము. అండ్ P12 ఓపెన్ చేస్తే ఇఫ్ యూ సీ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ విల్లా ఉంది, బట్ ఇక్కడ మ్యాన్షన్ హౌస్ అని ఉంది. ఎందుకు? బికాజ్ ఇది హార్డ్ కోడ్ చేసాము. ఈ రికార్డ్ ఐడి, ఈ మ్యాన్షన్ హౌస్ ఏదైతే ఉందో ఈ రికార్డ్ ఐడిని మనం హార్డ్ కోడ్ చేసాము కాబట్టి ఇక్కడ డేటా అనేది డైనమిక్గా చేంజ్ అవ్వట్లేదు. మనం ఇప్పుడు ఈ రికార్డులో ఉంటే ఈ రికార్డ్ డేటా అనేది మనకి ఇక్కడ వచ్చింది డిఫాల్ట్గా, రైట్? అండ్ ఇది డిఫాల్ట్గా ఎడిట్ మోడ్లోకి వచ్చింది. ఏ రికార్డ్ ఓపెన్ చేస్తే మనకు ఆ రికార్డ్ యొక్క డీటెయిల్స్ కావాలి. సో ఇలా మనం API @API యూజ్ చేసి we can dynamically pass record ID and object API name. Okay, నెక్స్ట్ మోడ్ ఎడిట్ చూసాము, మోడ్ రీడ్ ఓన్లీ ఇవి ఆల్రెడీ మనం చూసేసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసాము, కాంపాక్ట్ లేఅవుట్ అండ్ ఫుల్ లేఅవుట్ ఈ రెండు యూజ్ చేసి మనం ఫీల్డ్స్ని డిస్ప్లే చేసాము. అలా కాకుండా ఇప్పుడు మనకు కొన్నిసార్లు రిక్వైర్మెంట్ ఉంటుంది, లైక్ మనకి ఈ ఫీల్డ్సే కాకుండా ఇంక ఎక్స్ట్రా ఫీల్డ్స్ కావాలి. అలా అని చెప్పి మొత్తం ఫుల్ లేఅవుట్లో ఉన్న ఫీల్డ్స్ అన్నీ కాకుండా, మరీ కాంపాక్ట్ లేఅవుట్లో ఉన్న తక్కువ ఫీల్డ్స్ కాకుండా, ఫుల్ లేఅవుట్లో ఉన్న ఎక్కువ ఫీల్డ్స్ కాకుండా, మనకు ఇంపార్టెంట్ అయిన ఫీల్డ్స్ని మనం డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు విల్ మెన్షన్ ఫీల్డ్స్. ఇక్కడ ఈ లేఅవుట్ టైప్ తీసేసి, ఓకే ఓకే ఫీల్డ్స్ ఒక అట్రిబ్యూట్ తీసుకుంటాం. ఈ లేఅవుట్ తీసేస్తాం. మనం లేఅవుట్ తీసి ఫీల్డ్స్ అని మెన్షన్ చేసి డైనమిక్గా మనం ఫీల్డ్స్ని పాస్ చేస్తాం. ఓకే, ఈ ప్రాప్ ఫీల్డ్స్ని మనం JSలో పాస్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి అరే ఆఫ్ ఫీల్డ్స్, సో ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్ళిపోయి మనం ఏ ఫీల్డ్స్ మనం చూపించాలనుకుంటున్నామో we can mention that. Name, property name, price. Okay, for now 3 ఇచ్చేద్దాం just. Okay, and ఇక్కడ if you observe columns 2 ఉంది, mode A table ఉంది. Just we'll save it, refresh. ఇక్కడ చూడండి మనకు 3 ఫీల్డ్స్ మాత్రమే వచ్చాయి. అండ్ ఆల్సో 2 కాలమ్స్ అని చెప్పాం కదా, మరి ఇది ఎందుకు ఇంకా ఫుల్ కాలమ్ తీసుకుంటే ఇది డైనమిక్గా ఇట్ విల్ అలొకేట్ ద స్పేస్ అన్నమాట. జస్ట్ ఇక్కడ 4 ఫీల్డ్స్ ఉంటే, ఐ మీన్ టోటల్గా ఓవరాల్ 4 ఉంటే ఈ ప్రైస్ అనేది ఇక్కడ వరకు వచ్చేసి ఇంకొక ఫీల్డ్ ఇక్కడ వచ్చేది. బట్ ఇక్కడ మనకి కాలమ్ స్పేస్ ఫ్రీ ఉంది కాబట్టి ఇట్ ఈస్ అలొకేటింగ్ ద స్పేస్. ఓకే, అండ్ ఆల్సో మనకి ఇప్పుడు 3 ఫీల్డ్స్ మాత్రమే పెట్టుకున్నాం. మనకి 10 ఫీల్డ్స్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. ఇది మన హ్యాండ్లో ఉంది. వీ కాంట్ డూ ఎనీథింగ్ హియర్. ఓకే, ఈ లేఅవుట్ టైప్లో మనకి ఏం చేయలేము. ఇక్కడ మనకి ఈ ఫీల్డ్స్ కనిపించాలి, ఈ ఫీల్డ్స్ కనిపించొద్దు అని వీ కాంట్ డైనమికలీ చేంజ్. బట్ ఇక్కడ ఈ ప్రాపర్టీ ఫీల్డ్స్లో మనం నెక్స్ట్ ఇంకో ఫీల్డ్స్ డిస్ప్లే చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. వీ కెన్ యాడ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఫ్రమ్ హియర్. ఓకే, జస్ట్ రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు 4 ఫీల్డ్స్ వచ్చాయి. అండ్ ఇట్ ఈస్ ఓకే. ఇది మనకి వాట్ విల్ కాల్ దట్ పిక్ లిస్ట్, డిపెండెన్సీ పిక్ లిస్ట్ ఉంది కాబట్టి వి కాంట్ యాడ్. అంటే దానిలో స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం సిటీ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇది ఎడిటబుల్ మోడ్లో ఉంది డిఫాల్ట్గా. దెన్ ఇప్పుడు మనం ఇలా చూసాము, మొత్తం అన్ని ఫీల్డ్స్ మనం ఇట్లా ఒక అరే లాగా పాస్ చేసి ఆ అరేని మనం కాల్ చేస్తున్నాం. అలా కాకుండా వీ కెన్
లైక్ ఇట్లా డైరెక్ట్ సేల్స్ ఫోర్స్ నుంచి గెట్ చేసుకోవచ్చు. సేల్స్ ఫోర్స్ స్కీమా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క ఫీల్డ్ని గెట్ చేసుకొని వీ కెన్ పాస్ లైక్ దిస్ ఆల్సో. సిమిలర్ అనమాట, మనం ఏం చేంజ్ చేయట్లేదు ఇక్కడ. డైరెక్ట్ ఏపీఐ నేమ్ పాస్ చేయకుండా ఇంకా మనం లైక్ ఇలా పాస్ చేసామనుకోండి, సపోజ్ సమ్ టైమ్స్ మిస్టేక్ ఉండొచ్చు మనం గెట్ చేసుకోవడంలో. ఒకవేళ మనం ఇక్కడ లొకేషన్ స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ రాసినా కూడా ఇట్ విల్ నాట్ గెట్. అదే మనం ఇక్కడ సేల్స్ ఫోర్స్ స్కీమా యూజ్ చేసి మనం ప్రాపర్టీ ఈ నేమ్ గెట్ చేసుకునేటప్పుడే ఒకవేళ ఇక్కడ మనం రాంగ్ ఇస్తే ఇట్ విల్ automatically throw error. Let's see like this. Okay, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి ఇలా ఇద్దాము. ఓకే, ప్రాపర్టీ నేమ్ అని ఇచ్చేసి దెన్ ప్రాపర్టీ ఫీల్డ్స్. ఓకే, ఇక్కడ నేమ్ ఫీల్డ్. లెట్స్ సేవ్ దిస్. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ రిఫరెన్స్ టు ప్రాపర్టీ నేమ్ అంటే సంథింగ్ ఇట్ ఈస్ రాంగ్ హియర్ అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అదే మనం ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి పాస్ చేస్తే ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. మనకి అక్కడికి వెళ్ళేదాకా మనకి తెలియదు అనమాట. ఓకే, యా ఇప్పుడు సేవ్ అయిపోతుంది. సో సిమిలర్గానే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్రాప్ ఫీల్డ్స్ విల్ మెన్షన్ ఈ ప్రాపర్టీ ఫీల్డ్స్ని మెన్షన్ చేసేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ ఇప్పుడు ఓన్లీ మనం వ్యూ చేసాము, ఎడిట్ చేసాము. ఇంకొక ఆప్షన్ ఏంటి మనకి, వీ కెన్ క్రియేట్ ఆల్సో. ఓకే, క్రియేట్ చేయాలంటే నో నీడ్ ఆఫ్ రికార్డ్ ఐడి. సో విల్ డూ క్రియేట్ థింగ్ ఆల్సో. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ క్రియేట్, అండ్ ఇక్కడ మనకి రికార్డ్ ఐడి అవసరం లేదు. అండ్ ఫీల్డ్స్ని కూడా మనం మెన్షన్ చేయవచ్చు. ఓకే, మ్యాండేటరీ ఫీల్డ్స్ ఒక 2-3 ఉంటాయి. ఇక్కడ మనకి మ్యాండేటరీ అంటే అంతగా ఏం మ్యాండేటరీ లేదు, జస్ట్ ఒక నేమ్ ఒకటే మ్యాండేటరీ. ఓకే, ఈవెన్ వీ కెన్ రిమూవ్ దిస్ ఫీల్డ్స్ ఆల్సో. ప్రైస్ అండ్ ఇవి కూడా రిమూవ్ చేసి వీ కెన్ పాస్. లెట్స్ పాస్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, నో నీడ్ ఆఫ్ ఎనీ చేంజ్. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది క్రియేట్ ఫామ్. ఈ క్రియేట్ ఫామ్లో మనకి ప్రాపర్టీ నెంబర్ రాలేదు, ఎందుకు మనం రికార్డ్ ఐడి మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రాపర్టీ నేమ్కి బదులు విల్ స్కీమా క్రియేట్ ప్రాపర్టీ ఇలా యూస్ చేసి క్రియేట్ చేసాము, జస్ట్ మెన్షన్ చేయడానికి మనకి అండర్స్టాండింగ్ కోసం. అండ్ రికార్డ్ వైల్ టైపింగ్ అప్డేట్ ద రికార్డ్ ప్లీజ్ లిస్ట్ కెనాట్ బి బ్లాంక్ లిస్టెడ్. ఓకే, సో మనకి లిస్టెడ్ డేట్. ఓకే, మేబీ ఇది మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే, లిస్టెడ్ ఆన్. సో అలా మనకి ఏమైనా మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నా కూడా ఇట్ విల్ త్రో ఎర్రర్. విల్ మెన్షన్ హియర్ లిస్టెడ్ ఆన్. ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వచ్చేస్తుంది మనకి. మనం ఇప్పుడు స్పెసిఫిక్గా యాడ్ చేయట్లేదు ఎక్కడ. ఓకే, జస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ అరేలో వీఆర్ డిఫైనింగ్ ఇట్. Okay, let's try to add one more time. Create property. సో ప్రాపర్టీ అయితే క్రియేట్ అయిపోయింది అండ్ ఆటోమేటిక్గా రికార్డ్ ఆటో నెంబర్ కూడా అసైన్ అయిపోయింది. బట్ మనకి ఎక్కడ తెలియట్లేదు ఒక ప్రాపర్టీ క్రియేట్ అయింది అన్లెస్ అండ్ అంటే ఇఫ్ యూ గో అండ్ సీ. ఓకే, ఈ ప్రాపర్టీ క్రియేట్ అయింది. అలా కాకుండా మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో క్రియేట్ చేసిన వెంటనే మనకు ఒక టోస్ట్ మెసేజ్ లాగా రావాలి. ఓకే, ప్రాపర్టీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనుకున్నప్పుడు మనకి ఆన్ సక్సెస్. ఓకే, హ్యాండిల్ సక్సెస్. హ్యాండిల్ సక్సెస్. సో ఫస్ట్ మనం షో టోస్ట్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్
show toast event from lightning platform show toast event. Okay, then ikkada const event is equals to new show toast event title record created, then message record id plus event dot detail dot id. Okay, variant success, then ikkada this dot dispatch event eve. సో ఈవెంట్ని మనం డిస్పాచ్ చేస్తున్నాం. ఇదంతా కూడా మనం షో టోస్ట్ ఈవెంట్లో ఎలా చేయాలి అని చూసాము. లెట్స్ రిఫ్రెష్ దిస్. సో ఏ రికార్డ్ అయినా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సో మనం ఇక్కడ క్రియేట్కి వెళ్ళిపోదాం. సో క్రియేట్కి వెళ్ళిపోయి క్రియేట్ ప్రాపర్టీ న్యూ. ఓకే, ప్రైస్ సంథింగ్ లిస్టెడ్ ఆన్ సేవ్ ఇట్. ఓకే, దెర్ ఈస్ అన్ ఎర్రర్. ఓకే, సమ్ ఎర్రర్ వల్ల రావట్లేదు. అది ఎందుకు ఆ టోస్ట్ మెసేజ్ రాలేదు. రికార్డ్ అయితే క్రియేట్ అయిపోయింది బట్ మనకి టోస్ట్ మెసేజ్ రాలేదు. ఓకే, మేబీ ప్లాట్ఫామ్ షో టోస్ట్ ఈవెంట్ ఇది ఇంపోర్ట్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ మనం ఈవెంట్ని పాస్ చేయలేదు. ఇక్కడ అట్రిబ్యూట్ పారామీటర్స్లో పాస్ చేయలేదు మేబీ. అండ్ విల్ క్రాస్ చెక్. సమ్ టైమ్స్ ఈ నేమింగ్ కొంచెం కూడా డిఫరెంట్ ఉన్నా కూడా ఇట్ విల్ నాట్. ఓకే, యా ఆల్మోస్ట్ సేమే ఉంది, నథింగ్ ఈజ్ డిఫరెంట్. Okay, let's save it, refresh. ఈ క్రియేట్కి వెళ్ళిపోయి ప్రాపర్టీ న్యూ. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. స్టిల్ ఎర్రర్ వచ్చింది. సిటీ ఓకే సంథింగ్ ద ఫీల్డ్ సిటీ బట్ వాజ్ ఎంప్టీ ఇన్ ద ఫామ్. ఓకే, సో లెట్స్ డూ వన్ థింగ్. this dot dispatch event. ఓకే, ఈ సిటీ తీసేద్దాం ఫర్ నౌ. we don't know exact reason. prop new. Maybe refresh issue. On success కరెక్టే మెన్షన్ చేసాం కదా. on success, yes.
Okay, on success, handle success event, title message, yeah, dispatch event. ఆ ఈవెంట్ని మనం డిస్పాచ్ చేసాము. Let's refresh one more time and save. Yeah. Still there is some error, but record అయితే క్రియేట్ అవుతుంది. We'll do one thing. యా, ఇప్పుడు రికార్డ్ ఐడి క్రియేటెడ్ అండ్ ఐడి కూడా వచ్చింది. మేబీ సమ్వేర్ ఇది ఇంపోర్టింగ్ తప్పు ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఈ డిస్పాచ్ ఈవెంట్ లైక్ వాట్ విల్ కాల్ నేమింగ్ అనేది సరిగ్గా లేకపోవచ్చు, అందుకే ఇట్ టుక్ సమ్ టైమ్. ఓకే, సో బేసిక్గా మనం ఇప్పుడు ఈ రికార్డ్ లైట్నింగ్ రికార్డ్ ఫామ్ యూస్ చేసి మనం ఇక్కడ ఎడిట్ చేసాము, వ్యూ చేసాము అండ్ రీడ్ ఓన్లీ ఫామ్. ఓకే, 3 మోడ్స్లో కూడా చూసాము. అలాగే క్రియేట్ చేయడానికి మనకి రికార్డ్ ఐడి అనేది అవసరం లేదు. ఇలా ఆన్ సక్సెస్ హ్యాండిల్ ఇవ్వకపోతే జస్ట్ మనకు రికార్డ్ అయితే క్రియేట్ అవుతుంది, బట్ మనకి ఇట్లా షో టోస్ట్ మెసేజ్ అనేది రాదు. షో టోస్ట్ మెసేజ్ కావాలి అంటే ఈ షో టోస్ట్ ఈవెంట్ యూజ్ చేసి we can display the toast message also. ఓకే, ఇది రీడ్ ఓన్లీ ఫామ్ అండ్ ఇది ఎడిటబుల్ ఫామ్ అండ్ ఇది వ్యూ ఫామ్. వ్యూ ఫామ్ అంటే ఇట్లా పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, మనం క్లిక్ చేస్తే తప్ప అది ఎడిటబుల్ ఫామ్లోకి రాదు. అండ్ లాస్ట్ వన్ ఇస్ క్రియేట్ ఫామ్. క్రియేట్ ఫామ్లో మనకు రికార్డ్ ఐడి అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇది న్యూ లాగా వర్క్ అవుతుంది. మనం ఎప్పుడైతే సేవ్ చేసి సమ్ డీటెయిల్స్ ఫిల్ చేసి సేవ్ చేస్తే ఇట్ విల్ రికార్డ్ విల్ బి క్రియేటెడ్. అండ్ అప్పుడు మనకు షో టోస్ట్ ఈవెంట్ కావాలి అనుకుంటే వీ కెన్ మెన్షన్ ఓకే ఆన్ సక్సెస్ అని చెప్పేసి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ మనకి జస్ట్ a minute, ఇవి లైక్ అట్రిబ్యూట్స్ కొన్ని ఆన్ సక్సెస్, ఆన్ లోడ్, ఆన్ ఎడిట్, ఆన్ ఎర్రర్ ఇలా కొన్ని ఉంటాయి ఇక్కడ. ఎస్, సో ఈ మెసేజెస్ లాంటివి మనం టోస్ట్ ఈవెంట్స్ మనం ఇలా ఆన్ ఎర్రర్, ఈ ఈవెంట్స్ అనమాట. ఆన్ సబ్మిట్ మనం ఇప్పుడు ఏం చేసాము, ఆన్ సక్సెస్ చేసాము, రైట్? ఆన్ సక్సెస్ అయిన వెంటనే ఈవెంట్ని ట్రిగ్గర్ చేసాము. ఆన్ సబ్మిట్ మనం షోటర్స్ని డిస్ప్లే చేయొచ్చు, ఆన్ లోడ్ కూడా మనం ఏమైనా మెసేజ్ డిస్ప్లే చేయొచ్చు, ఆన్ ఎర్రర్ ఏమైనా ఎర్రర్ ఉన్నా కూడా లైక్ ఇందాక మనకు ఒక లిస్టెడ్ ఆన్ ప్రైస్ ఇది ఇవ్వలేదు డేట్, బట్ అక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి మనకి రెడ్ కలర్లో వచ్చింది. అలా కాకుండా షో టోస్ట్ కూడా మనం చూపించవచ్చు ఆన్ ఎర్రర్. ఓకే, ఈ ఈవెంట్స్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన నోటిఫికేషన్స్ కూడా వీ కెన్ షో, ఐ మీన్ టోస్ట్ మెసేజెస్కి వీ కెన్ షో. ఓకే,
this is all about lightning record form. Okay, and one more thing is మనకి ఈ lightning record form like 3 things లో యూజ్ అవుతుంది. వ్యూ, క్రియేట్, ఎడిట్. ఓకే, వ్యూ, క్రియేట్, ఎడిట్, ఈ 3 ప్లేసెస్ లో మనకి ఈ లైట్నింగ్ రికార్డ్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం లైట్నింగ్ రికార్డ్ వ్యూ ఫామ్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.